హే లాక్డౌన్లో ఫ్యామ్ అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఈ వీడియో చాలా షార్ట్ వీడియో కానీ చాలా ఎమోషనల్ వీడియో. ఎందుకంటే ఇందులోని చాలా చాలా ఎమోషనల్ అంటే మా లైఫ్లోని జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఫ్యూ డేస్ యాజ్ వైజాగ్ గేట్ మేము ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఆవిష్కి ఎప్పటికైనా చూపించేలాగా క్యాప్చర్ చేయాలని అనుకున్నాము. సో ఇదంతా మంత్ ఆఫ్ ఆగస్ట్లోని మేము వైజాగ్ నుంచి బెంగళూరు అయితే షిఫ్ట్ అయ్యాము. సో ఈ మంత్ ఆఫ్ ఆగస్ట్లోని ఏవైతే మేము చేసామో అనేది నాకు ఎంతవరకు గుర్తుంటే నేను అంతవరకు అయితే వీడియో తీసుకొని ఉంచుకున్నా. సో ఈరోజు మీ అందరికీ ఇది చూపించాలని అనిపించింది నాకు. బికాజ్ యాజ్ వైజాగ్ గేట్ అంటే మళ్ళీ మేము బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్ళినప్పుడు విల్ బీ జస్ట్ లైక్ ఏమంటారు టూరిస్ట్ లానే ఉంటాం, కానీ మా సొంత ఊరులాగా ఉండలేం కదా. సో అందుకనే ఈ మూమెంట్స్ మాకు చాలా 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 స్పెషల్. సో మేము బెంగళూరు రాకముందు ఆవిష్ బర్త్డేకి ముందు టెంపుల్ విజిట్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా ఆవిష్ కోసం చైన్ అవి తీసుకున్నాం అండ్ నా కోసం మిస్టర్ ఏ కోసం కూడా చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాం. సో ఏదైనా మాకు అమ్మవారికి పెట్టడం అలవాటు, అమ్మవారికి చూపించడం అలవాటు. సో అందుకనే యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ మేము బెంగళూరు షిఫ్ట్ అవ్వక ముందు ఇంకా చూడాలి వెళ్ళాలి అని అనుకున్నాం. సో అమ్మవారికి చూపించి జ్యువెలరీ యూస్ చేసాము. దెన్ ఆవిష్ బర్త్డేకి ముందు మమ్మీ వాళ్ళు పలాస వెళ్ళారు. సో వాళ్ళకి గిఫ్ట్ కొనడానికి టైం సరిపోలేదు. సో మాకు ఆవిష్ కోసం ఏదైనా గిఫ్ట్ కొనండి అని చెప్పి అన్నారనమాట. సో ఆ రోజు మేము గిఫ్ట్ కొనడానికి వెళ్ళాము. వాటికి ఇది చాలా నచ్చిందని ఆ గిఫ్ట్ అయితే తీసుకున్నాడు. అండ్ దెన్ నెక్స్ట్ మమ్మీ వాళ్ళు వచ్చిన వెంటనే ఇంకా మూవీ వెళ్ళాము. ఎందుకంటే యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ మూవీ కూడా అక్కడ వచ్చిన కొత్త మూవీస్ అన్నీ చూసేసాము. బికాజ్ మళ్ళీ బెంగళూరులో ఆవిష్ కోఆపరేట్ చేస్తాడో లేదో మాకు తెలీదు. ఇక్కడ అంటే మమ్మీ వాళ్ళతో వెళ్తే అడ్జస్ట్ అవుతాడు వాడు, అంటే కొంచెంసేపు అక్కడ ఇక్కడ అవుతారు కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు అని అలాగా మేము ఇంకా లాస్ట్ ఫ్యూ డేస్లో ఇంకెన్ని మూవీస్ కవర్ చేయగలమో అన్ని మూవీస్ కవర్ చేయాలని అనుకున్నాము. అండ్ దీస్ డేస్ విల్ బి మిస్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దీస్ ఇయర్స్ వెరీ వెరీ స్పెషల్. అండ్ హ్యాపీగా ఉండడానికి కారణం మా పేరెంట్స్ అండ్ అత్తమ్మలు కూడా. ఎందుకంటే ఎటు నుంచి మాకు ప్రెషర్ లేదు. అండ్ మా పేరెంట్స్ అయితే ఎంత హెల్ప్ఫుల్ అంటే ఇంకా కంప్లీట్గా చాలా చాలా హెల్ప్ చేశారు. ఆవిష్ చైల్డ్హుడ్ అంతా ఇంత బ్యూటిఫుల్గా ఇంత మెమొరబుల్గా ఉండడానికి మెయిన్ రీజన్స్ వీళ్ళు. సో ఇంకా లాస్ట్ డేస్ యాక్చువల్లీ వాళ్ళకి కూడా వదలాలని లేదు, బట్ లైఫ్ ఇది, మనం అప్స్ అండ్ డౌన్స్ అండ్ న్యూ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. కాబట్టి ఇంకా మనం ఆ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవాలి. కాబట్టి ఇంకా మేము లైఫ్లోనే ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్ళాలి. సో అందుకనే మేమైతే ఈ డెసిషన్ తీసుకున్నాము, ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి అని డెసిషన్ అయితే తీసుకున్నాము. సో ఇంకా వీళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము. అండ్ మా అత్తమ్మలు కూడా ఎంత హ్యాపీగా అంటే నేను పలాస వెళ్తే యాజ్ అ గెస్ట్గా ఉండి 2-3 days 4 days ఎన్ని డేస్ అయినా కూడా గెస్ట్గా ఉండి ఏ ఫంక్షన్స్ ఉన్నా ఏమి ఈవెంట్స్ ఉన్నా అటెండ్ అయ్యి అంత హ్యాపీగా పీస్ఫుల్గా రాగలుస్తున్నాను అంటే దానికి మెయిన్ కారణం వీళ్ళిద్దరూ, ఈ 2 ఫ్యామిలీస్ మాకు ఇంత సపోర్టివ్గా ఉన్నారు. కాబట్టి మేము ఇంత హ్యాపీగా ఇంత మంచిగా ఈ 3 years అయితే మేము స్పెండ్ చేసాము. సో ఇద్దరికి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము మా లైఫ్ లాంగ్. అండ్ మా మమ్మీ డాడీ అయితే ఇంకా ఆవిష్ బాక్స్ నుంచి ఆవిష్కి స్కూల్కి డ్రాపింగ్ పికప్ అన్నీ వాళ్ళే ఇంకా కంప్లీట్గా. సో ఇంత బాగా అయితే అయిపోయింది 3 years. ఇక మీద నుంచి ఏంటి అంటే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంకా గెస్ట్ లాగా వెళ్తాము మా ఫ్యామిలీస్ దగ్గరికి. సో మేమేంటంటే వాళ్ళకి కూడా ఇక్కడికి రమ్మంటున్నాం, మేము కూడా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు వచ్చాము, బెంగళూరులో కొత్త అట్మాస్ఫియర్, కొత్త సొసైటీ. సో ఇక్కడికి కూడా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి బెంగళూరులో లివింగ్ ఎలా ఉంటుంది. సో ఇక్కడిది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ కొన్ని మెమరీస్ అనేవి అలా మైండ్లోని మనకి స్టోర్ అయిపోతాయి. సో అందులోని ఇవి కూడా ఇక్కడ కూడా మేము పర్మనెంట్గా ఉంటామని లేదు, మళ్ళీ
ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వచ్చు. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో దిస్ ఈస్ ఆల్సో నాట్ పర్మనెంట్, టెంపరరీ. సో ఈ టెంపరరీ టైంలోనే ఎన్ని పాసిబుల్గా ఉందో బెంగళూరులో లివింగ్, బెంగళూరులో ఇంకా సొసైటీ అండ్ దగ్గరున్న ప్లేసెస్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాము. ఇంకా చూడాలి ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు వెళ్ళగలము ఏంటి అన్నది. ప్రస్తుతానికైతే మేము బెంగళూరు వచ్చి 15-20 days అయిపోయింది. సో మేమైతే ఆల్మోస్ట్ కొద్దిగా సెటిల్ అయిపోయాము. సో అండ్ లాస్ట్ ఫ్యూ డేస్లోనే ఇంకా మేము 2-3 daysలో వెళ్ళిపోతాము అన్నప్పుడు ఇంకా మమ్మీ ఏమో ఎక్కడో చదివారంట, ఇలాగా ఆడపిల్లకి పంపించేటప్పుడు బ్యాంగిల్స్ వేసి పంపిస్తే చాలా మంచిది అని. సో మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, నాకు కూడా ఇది కొత్త. సో మమ్మీ కూడా ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చదివారు. సో అందుకనే చెప్పి ఇంకా ఆ రోజు బ్యాంగిల్స్ ఈవెంట్ పెట్టుకుందామని ఇంకా రెడీ అయ్యి గాజులు పెట్టారు. అంటే అమ్మవారికి సమానంగా కూతురు ఉండాలి అంటే ఎక్కడికి వెళ్ళినా మహాలక్ష్మిలా ఉండాలి అని నిండుగా పంపించడానికి ఈ ట్రెడిషన్ పెట్టారని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. సో ఆ రోజైతే బ్యాంగిల్ ఈవెంట్ చేసుకున్నాం మా ఇంట్లో. ఆవిష్ కూడా కోఆపరేట్ చేశాడు. సో ఈ లాస్ట్ ఫ్యూ డేస్, ఈ 3-4 days ఇలానే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా షిఫ్టింగ్ స్టార్ట్ అయింది. ప్యాకర్స్ అండ్ మూవర్స్ రావడం, ఇంకా ఇల్లు షిఫ్ట్ చేయడం, ఇవన్నీ ప్రాసెస్ అయితే జరిగింది. లాస్ట్ 2 days అయితే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయా. ఎందుకంటే మరి ఇంకా కిందన ప్యాకెట్స్ అండ్ మూవర్స్ అయితే వచ్చేస్తున్నారు అని అన్ని అన్ఇన్స్టాలేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఈ ఇల్లుతో ఇంకా ఈ అనుబంధం అయిపోయినట్టే. ఆవి చైల్డ్హుడ్ అంతా ఆల్మోస్ట్ ఈ ఇంట్లోనే అయింది. సో ప్యాకింగ్ అంతా అయిపోతుంది. దిస్ హౌస్ విల్ బి మిస్డ్. ఫైనల్ ఎంటీ హౌస్ టూర్ చూసేయండి. ఇప్పటి వరకు ఈ ఇల్లు హౌస్ టూర్ చూడలేదు కాబట్టి. ఇది డైనింగ్ స్పేస్, ఇది పూజ రూము, అండ్ దిస్ ఇస్ ద కిచెన్. ఇక్కడ యూటిలిటీ వస్తుంది. ఇదొక వాష్రూమ్, ఈ 2 bedrooms. వన్ స్మైల్ ఇచ్చి ఇంకా లాస్ట్లో వాళ్ళ డాడీతోని వాడైతే బీచ్ ట్రిప్కి వెళ్ళాడు. సో ఆ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళకి గుర్తుండాలి అలా వెళ్ళారు అని. ఫస్ట్ టైం వాళ్ళిద్దరే వెళ్ళారు. అండ్ వాడి స్కూల్ మెమరీస్, వాళ్ళ తాతగారు డ్రాప్ చేసిన మెమరీస్, ఇవన్నిటితోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాగ్డ్ ఇన్ లవ్.